హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కానా గర్సల్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వీటిలో ముళ్ళులు చాలా తక్కువ ఉంటాయి, పిల్లలైనా పెద్దలైనా ఈజీగా తినేయచ్చు. ఒకటే ముళ్ళు ఉంటుంది కాబట్టి పిల్లలకైనా ఈజీగా పెట్టేయచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అస్సలు నీచు వాసన లేకుండా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా వచ్చేలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ ముందుగా కానా గర్స చేపలను నీట్గా వాష్ చేసేసి ఉప్పు నిమ్మరసం వేసి 2 నుంచి 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకొని ఘాట్లు పెట్టి తీసుకోండి. ఇలా ఘాట్లు పెట్టి తీసుకోవడం వల్ల ఉప్పు కారం మసాలాలు బాగా వెళ్ళి చప్పదనం లేకుండా ఉంటాయి. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని దీంట్లోకి 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, అలాగే కొద్దిగా బిర్యానీ పువ్వును కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఒక స్టార్ అనీస్, 3 నుంచి 4 వరకు యాలకులు, 10 నుంచి 12 వరకు లవంగాలను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవి కోర్స్గా పౌడర్లో బ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది నీచు వాసన లేకుండా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వరకు తీసుకుంటున్నాను. అలాగే 2 టీ స్పూన్ల వరకు ఫుల్గా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి, మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా. అలాగే దీంట్లోకి కొద్దిగా పసుపు, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. మనం తీసుకున్నదంతా కరెక్ట్గా సరిపోతుంది. అలాగే దీంట్లోకి 1 టీ స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా నూనెను కూడా యాడ్ చేసుకొని ఇది కొంచెం బాగా కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోండి. ఒకవేళ మీకు నీళ్ళు అవసరమైతే లైట్గా యాడ్ చేసుకొని కొంచెం పల్చగా కలుపుకోండి. దానివల్ల చేపలకు బాగా పడుతుంది. బాగా ముద్దలా కలిపారంటే చేపల్లోకి అంతగా వెళ్ళదండి. నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకొని ఇది మొత్తం చేపలకు బాగా మ్యారినేట్ చేసుకోండి. మీకు ఇక్కడ ఇష్టం ఉంటే నిమ్మకాయని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను యాడ్ చేసుకోవట్లేదు, నిమ్మకాయ యాడ్ చేసుకున్నా బాగుంటుంది. నేను మీకు చూపిస్తున్నట్టుగా లోపల వరకు బాగా మసాలా పట్టేలా అన్ని చేపలకు మ్యారినేట్ చేసుకొని ఈ మ్యారినేట్ చేసుకున్న చేపల్ని ఒక ½ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి పక్కన పెట్టుకోండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మొత్తం ఫ్లేవర్ అంతా బాగా వెళ్ళి చేపలు లోపల చప్పగా లేకుండా బాగుంటాయండి. ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక ½ అన్ అవర్ తర్వాత చేపలను బయటకు తీసుకొని ఒక స్టవ్ పైన ఇలా ప్యాన్ కానీ లేకపోతే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకునేలా ఒక కడాయి పెట్టుకున్నా పర్వాలేదండి. నేను తక్కువ ఆయిల్ యూస్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన మనం తీసి బయట పెట్టుకున్న చేప ముక్కలన్నింటిని పెట్టేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవడమే 2 వైపులా. ఈజీగా ఫ్రై అయిపోతాయండి, బాగా టెండర్గా కుక్ అవుతాయి. మనం ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి లోపల సాఫ్ట్గా ఉండి పైన క్రిస్పీగా వస్తుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఎప్పుడైనా ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి, టేస్ట్ మీకే తెలుస్తుందండి. అస్సలు నీచు వాసన లేకుండా ఉంటుంది. ఇక్కడ మనం వేసిన మసాలా వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, నీచు వాసన అస్సలే తెలియదండి. ఒకసారి నేను ఇప్పుడు చూపించిన ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా 2 వైపులా కూడా బాగా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా మొత్తం చేపలన్నింటినీ ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ మీకు ఇష్టం ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి. కరివేపాకు ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ యూనిక్గా ఉంటుందండి. నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే లైట్గా కరివేపాకు యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఆ ఫ్లేవర్ అంతా చేప ముక్కలకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది సీ ఫుడ్ కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ముళ్ళులు కూడా అస్సలు ఉండవు. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరెన్నో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఈజీ కుక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.